సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా రాజాపురం అనే గ్రామంలో గంగయ్య అనే వ్యక్తి భార్యాబిడ్డలతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు. పిల్లలు, గంగయ్య రోజువారీ కూలీగా పనిచేస్తూ ఉండేవాడనమాట. గంగయ్య భార్య పేరు సుశీల, కొడుకు పేరు గోపి. ఒకరోజు గోపి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాన్న, ఈరోజు నాకు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు, ఎన్ని మార్కులు వచ్చాయో చూడు, అది చూసి నువ్విక్కడ సంతకం పెట్టాలి, బాగా చదువుతున్నానో లేదో నా మార్కులు చూసి చెప్పు అంటాడు. దానికి గంగయ్య, అరే గోపి, నాకివన్నీ ఏం తెలుస్తాయిరా, సంతకం పెట్టడం కూడా నాకు మీ అమ్మకు ఇద్దరికీ రాదు, నువ్వే అన్నీ చూసుకుని చక్కగా చదవాలి నాన్న అంటాడు. అప్పుడు గోపి వాళ్ళ నాన్నతో, సంతకం నేను నేర్పిస్తాను అంటే నేర్చుకోవు అంటాడు. దానికి గంగయ్య, అది నా వల్ల కాదులే కానీ ఏది వేలిముద్ర వేస్తాను అంటాడు. అప్పుడు గోపి వాళ్ళ నాన్నతో, వచ్చే సంవత్సరంలోపు నువ్వు సంతకం చేయడం నేర్చుకోవాలి, బళ్ళో అందరూ మీ నాన్న వేలిముద్ర వేస్తున్నాడా అని వెక్కిరిస్తున్నారు నాన్న అంటాడు. అప్పుడు తల్లి, వచ్చేసారి సంతకం పెడతాడులేరా మీ నాన్న, ఈసారికి తీసుకెళ్ళు అంటుందన్నమాట. అప్పుడు గోపి వాళ్ళ అమ్మతో, నువ్వు ప్రతిసారి ఇలాగే చెప్తావమ్మా, వచ్చేసారి ఊరుకునేదే లేదు అంటాడు. అలా గోపిని వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాళ్ళకి ఎంత కష్టమైనా కూడా గోపికి మాత్రం ఏ లోటు లేకుండా పెంచేవాళ్ళు పిల్లలు. ఒకరోజు గంగయ్య కొద్దిగా పనికి లేటుగా వెళ్తాడనమాట. అప్పుడు యజమాని, ఏరా గంగయ్య, ఏంటి పనికి ఇంత లేటుగా వచ్చావు, చూడు ఎన్ని బస్తాలున్నాయో బండి మీద, కొంచెం ఆలస్యమైతే వేరే వాళ్ళని పనిలోకి పిలుద్దామనుకున్నాను, ఇలా అయితే నువ్వు పనిలోకి రావక్కర్లేదు అంటాడు. అప్పుడు గంగయ్య, అంత పని మాత్రం చేయకండయ్యా, రేపటి నుండి త్వరగా వస్తానయ్యా, నాకిచ్చే పని మాత్రం ఎవ్వరికీ ఇవ్వకండయ్యా, వచ్చే ఆ డబ్బుతో నాకు చాలా అవసరాలున్నాయి, నా కొడుకుని బాగా చదివించాలయ్యా అంటాడు. అప్పుడు ఆ యజమాని, నువ్వు బస్తాలను త్వరగా లోపలై, మధ్యాహ్నం నుండి ఇంకో బండి వచ్చేలా ఉంది అంటాడు. అలా గంగయ్య ఆ బండిలో ఉన్న బస్తాలు మొత్తం లోపల వేస్తాడు పిల్లలు. పని అయిపోయిన తర్వాత గంగయ్య యజమానితో, అయ్యా, మొత్తం బస్తాలన్నీ లోపల వేసేశాను, మరి కూలి డబ్బులు ఇవ్వండయ్యా అంటాడు. అప్పుడు ఆ యజమాని, మధ్యాహ్నం ఇంకో బండి వస్తుందన్నానుగా, అంత కంగారేంటి, ఆ బస్తాలను కూడా లోపల వేశాక మొత్తం కలిపి ఒకేసారి ఇస్తానులే అని అంటాడు. అలా గంగయ్య ఆ పని కూడా పూర్తి చేసుకుని కూలి డబ్బులు తీసుకుని బయటకు వచ్చేస్తాడు పిల్లలు. అలా గంగయ్య అక్కడ పనే కాకుండా తన కొడుకుని చదివించడం కోసం ఇంకో చోటు కూడా పనిచేస్తాడు పిల్లలు. అలా తన కొడుకు కోసం రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తాడు. తను పడే కష్టాన్ని గోపికి తెలియనీయకుండా కొడుక్కు కావలసినవన్నీ కొంటాడు గంగయ్య. ఇలా గోపి చదువు ఆ ఊళ్ళో పూర్తవుతుంది పిల్లలు. గోపి వచ్చి వాళ్ళ నాన్నతో అంటాడనమాట, నాన్న, నిన్ను ఒకసారి మాస్టర్ గారు రమ్మన్నారు అంటాడు. అప్పుడు గంగయ్య స్కూల్కి వెళ్తాడు పిల్లలు. వెళ్ళి మాస్టర్తో, అయ్యా, నన్ను వచ్చి కలవమన్నారట, నాతో ఏమైనా పని పడిందా మాస్టారు అంటాడు. అప్పుడు మాస్టర్ గారు గంగయ్యతో, చూడు గంగయ్య, మీ అబ్బాయి గోపి చాలా మంచి విద్యార్థి, ఇక్కడ ఉన్న విద్యార్థులందరికన్నా చాలా బాగా చదువుతాడు, అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఉన్నత విద్యకు పట్నంలో మంచి కాలేజీలో జాయిన్ చేయి, అక్కడ చదువు మన ఊర్లో కంటే చాలా బాగుంటుంది, అక్కడ చదివితే మీ అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తుంది అంటారు. దానికి గంగయ్య, మీరెక్కడ చెబితే అక్కడ తప్పకుండా చదివిస్తానయ్యా, నాలాగా కూలీగా కాకుండా
వాడి భవిష్యత్తు బాగుండాలయ్యా అంటాడు. అప్పుడు మాస్టర్ గారు, కాకపోతే అక్కడ చదువుకి ఎక్కువ ఖర్చవుతుంది, మరి నువ్వు అంత సొమ్మంటే భరించగలవా అని అంటాడు. దానికి గంగయ్య, పర్వాలేదయ్యా, నేను ఎలాగోలా తంటాలు పడి చదివిస్తానయ్యా, వాడు బాగా చదువుకుని పైకి రావాలి అంటాడు. అప్పుడు మాస్టారు గంగయ్యతో, నీలాంటి తండ్రి దొరకడం గోపి అదృష్టం అంటారు. మాస్టర్ గారు చెప్పినట్లే గంగయ్య కొడుకుని పట్నంలో జాయిన్ చేస్తాడు పిల్లలు. దానికోసం రేయింబగళ్ళు చాలా కష్టపడతాడనమాట. ఇంకా బయట కూడా అప్పు చేసి గోపిని బాగా చదివిస్తూ ఉంటాడు. ఒకరోజు గంగయ్య గోపిని చూద్దామని పట్నం వెళ్తాడు పిల్లలు. పట్నంలో గంగయ్యకు ఆ ఊరి వ్యక్తి సతీష్ అనే ఆయన కనిపిస్తారు. సతీష్ గారు గంగయ్యని చూసి, ఏం గంగయ్య, బావున్నావా అంటారు. అప్పుడు గంగయ్య, అయ్యా బావున్నానయ్యా అంటారు. అప్పుడు సతీష్ గారు, ఏంటి ఇక్కడున్నావు అంటారు. దానికి గంగయ్య, ఇక్కడ నా కొడుకుని చదివిస్తున్నానయ్యా అంటాడు. అప్పుడు సతీష్ గారు, మరి ఖర్చు బాగా ఎక్కువవుతుంది కదా, ఎలా భరిస్తున్నావు? మరి ఆ కూలి పనే చేస్తూ నీ కొడుకుని చదివిస్తున్నావా? నెలకి ఎంత సంపాదిస్తున్నావు? అబ్బాయికి ఎంత పంపిస్తున్నావు అంటారు. అప్పుడు గంగయ్య చెప్తాడనమాట, అయ్యా, నేను కష్టపడి చేసిన కూలి డబ్బులు చాలా వరకు దాచానయ్యా. ఆ డబ్బులు, అలాగే బయట కొంచెం అప్పు తీసుకున్నాను, ఆ డబ్బులతోనూ నా కొడుకుని చదివిస్తున్నానయ్యా అంటాడు. అప్పుడు సతీష్ గారు, బాగా కష్టపడుతున్నావు, నేను నీకు నువ్వు సంపాదించే దానికన్నా ఎక్కువ డబ్బులిస్తాను. మా ఆఫీస్లో పనిచేస్తావా? ఉదయం వచ్చి ఆఫీస్ని శుభ్రం చేసి ఆఫీస్లో ఉన్న వాళ్ళకి టీ కాఫీలు అందిస్తే చాలు. ఎలాగో మీ అబ్బాయి కూడా పట్నంలోనే ఉంటున్నాడు కదా అంటాడు. దానికి గంగయ్య, అయ్యా, పట్నంలో ఉద్యోగమా? ఇక్కడ అద్దెలు ఎక్కువగా ఉంటాయేమో అంటాడు. నీకు ఇల్లు కూడా నేనే ఇస్తాను, అక్కడే ఉండవచ్చు, దానికి ఎటువంటి అద్దె కూడా చెల్లించవలసిన అవసరం లేదు అంటాడు. అప్పుడైతే తప్పకుండా వస్తానయ్యా అంటాడు గంగయ్య. నేను వెంటనే ఈ విషయం నా భార్య కొడుకుతో చెప్పాలి అంటాడు. ఇక అక్కడి నుంచి కొడుకు దగ్గరికి వెళ్తాడు పిల్లలు గంగయ్య. గంగయ్యను చూసినటువంటి గోపి, ఏంటి నాన్న ఇక్కడికి వచ్చావు? నువ్వు ఇక్కడికి రావటం మా స్నేహితులు చూస్తే మీ నాన్న కూలీ కదా అని అందరూ నన్ను హేళన చేస్తారు. నువ్వెప్పుడూ ఇక్కడికి రావద్దు, వెళ్ళు, అవసరమైతే నేనే వస్తా అంటాడు. అది కాదురా, నీకు స్వీట్స్ ఇష్టమని తెచ్చాను అంటాడు. ఇక్కడ అంతకంటే మంచి స్వీట్స్ దొరుకుతాయి, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు. అప్పుడు గంగయ్య, మేము పట్నానికి వచ్చేశాంరా, ఇక్కడ నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి గంగయ్య వెళ్ళిపోతాడు పిల్లలు. అలా కొడుకు చేసిన పనికి గంగయ్య చాలా బాధపడతాడు. జరిగిన విషయం భార్యకు చెబితే బాధపడుతుందని చెప్పడు. కొన్ని రోజుల తర్వాత గంగయ్య పట్నానికి వచ్చి సతీష్ ఆఫీస్లో జాయిన్ అవుతాడు పిల్లలు. ఇలా కొన్ని రోజుల తర్వాత గోపి చదువు కూడా పూర్తవుతుందన్నమాట. చదువు పూర్తయినా సరే గోపి మాత్రం ఇంటికి రాడు. వాళ్ళ అమ్మా నాన్న పట్నానికి వచ్చేశారని, ఆఫీస్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడని తెలుసు. అయినా కూడా తల్లిదండ్రులను చూడటానికి గోపి వాళ్ళ ఇంటికి రాడు. ఒకరోజు గోపి ఇంటికి వస్తాడనమాట. అప్పుడు తల్లి అంటుంది, ఎన్ని రోజులకు ఇంటికి వచ్చావురా? పట్నంలోనే ఉన్నా కూడా ఇంటికి రావడానికి నీకు తీరిక లేదు. నువ్వున్న చోటికి మీ నాన్నని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళడు అంటుంది. గంగయ్య కొడుకుతో, చదువు అయిపోయింది కదా నాన్న, ఇప్పుడు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు అంటాడు. అప్పుడు గోపి, నాకు రేపు మీ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంది, అది చాలా పెద్ద ఆఫీస్, అందులో ఉద్యోగం రావడం చాలా అదృష్టం అంటాడు. అప్పుడు గంగయ్య, అవునురా, ఆ ఆఫీస్లో ఉద్యోగం రావడం చాలా అదృష్టం, అది చాలా పెద్ద ఆఫీసు, జీతాలు కూడా సరిగ్గా ఇస్తారు అని అంటాడనమాట. అందులో జాబ్ వస్తే నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అని కూడా గంగయ్య కొడుకుతో అంటాడు పిల్లలు. అప్పుడు గోపి, అంతా బానే ఉంది నాన్న,
నేను ఉన్నత ఉద్యోగంలో ఉంటున్న ఆఫీస్లో నువ్వు కాఫీలు టీలు అందించడం నాకిష్టం లేదు. నేను నీ కొడుకునని ఆఫీస్లో ఎవ్వరితోనూ చెప్పడానికి వీల్లేదు. నేను పట్నంలోనే వేరే చోట ఉంటాను అంటాడు. అప్పుడు గంగయ్య, నువ్వు నా కొడుకువని ఎవ్వరితోనూ చెప్పనులేరా, నువ్వు బావుంటే చాలు అంటాడు. ఆ విషయం చెప్పటం కోసమే గోపి ఇంటికి వస్తాడు. పిల్లలు, ఇన్ని రోజుల నుంచి చదువు పూర్తయినా కూడా తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అని కూడా ఒక్కసారి కూడా చూడటానికి రాడనమాట. ఇక పట్నానికి వచ్చిన తర్వాత గోపి ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. అలా గోపి అన్న మాటలకు గంగయ్యకు సుశీలకు చాలా బాధ కలుగుతుంది. అలా ఇంటర్వ్యూకు వెళ్ళిన గోపికి అక్కడే ఉద్యోగం వస్తుంది. పిల్లలు, తండ్రి ఎదురుపడినా అసలు ఎవరో తెలియనట్లు ఉండేవాడు గోపి. కొడుకు ప్రవర్తనకి తల్లి మనస్తాపానికి గురై అనారోగ్యానికి గురవుతుంది. ఈ విషయం గోపికి చెబుదామని ఆఫీస్లో గోపి దగ్గరికి వెళ్తాడు గంగయ్య. అప్పుడు గోపి, ఇంత చిన్న విషయానికి నా దగ్గరికి వచ్చి చెప్పాలా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? నేనొస్తానులే గాని నువ్వెళ్ళు అని తండ్రిని కసిరేస్తాడు గోపి. ఇవన్నీ కూడా సతీష్ గారు గమనిస్తూనే ఉంటారు. ఒకరోజు సతీష్ గారు గోపిని పిలిచి ఇలా అంటారు. పిల్లలు, గోపి, ఈ రోజు నుండి నిన్ను ఉద్యోగం నుండి తీసేస్తున్నాను. రేపటి నుండి నువ్వు రావక్కర్లేదు అంటారు. దానికి గోపి, నేనన్నీ బాగానే చేస్తున్నానే, నన్ను ఉద్యోగంలో నుండి ఎందుకు తీసేస్తున్నారు? తెలియక ఏదన్నా తప్పు చేస్తే క్షమించండి, దయచేసి నన్ను ఈ ఉద్యోగంలో నుండి తీసేయకండి అంటాడు. అప్పుడు సతీష్ గారు, నిన్ను క్షమించాల్సింది నేను కాదు, మీ నాన్న. అసలు నీకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసా? నీ చదువు పూర్తయిన తర్వాత మీ నాన్న వచ్చి నీ గురించి చెప్పి నీకు ఉద్యోగం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. నేను మీ నాన్న మాట విని నీకు ఇంటర్వ్యూ కార్డు పంపాను. నీకు ఉద్యోగం మీ నాన్న మంచితనం వల్ల వచ్చింది. నీలాంటి వారు నాకు చాలామందే దొరుకుతారు, కానీ మీ నాన్నలాంటి వారు నీకు మాత్రమే దొరకడం నీ అదృష్టం. ఎంత కష్టపడి నిన్ను చదివించాడో నాకు తెలుసు. అటువంటి తండ్రిని నువ్వు ఎంత నీచంగా చూస్తున్నావంటే ఇక నువ్వు ఈ ఉద్యోగంలో ఉండే అర్హత కోల్పోయావు. ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటాడు. అప్పుడు గోపి, నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఇక నుండి మా నాన్నను చక్కగా చూసుకుంటానని మీకు మాటిస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి అమ్మా నాన్నలను మా ఇంటికి తీసుకొస్తాను, నన్ను క్షమించండి అంటాడు. అప్పుడు సతీష్ గారు, నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో ఆ రోజే వచ్చి ఉద్యోగంలో చేరు, ఇక నువ్వు వెళ్ళు అంటాడు. అలా తన తప్పును తెలుసుకున్నటువంటి గోపి ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రుల కాళ్లపై పడి క్షమాపణలు కోరి తనను మన్నించమని వేడుకుంటాడు. ఇక ఆ రోజు నుండి కూడా గోపి తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ చక్కగా ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తాడు. పిల్లలు, ఈ కథ విన్నారు కదా, ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడూ గౌరవించాలి. మన తల్లిదండ్రుల్ని మనం తక్కువ చేసి మాట్లాడటం కానీ తక్కువగా చూడటం కానీ చేయకూడదు. పిల్లలు, మన కోసం మన తల్లిదండ్రులు ఎంత కష్టపడతారో తెలుసా? వాళ్ళ కష్టాలను బాధలను మనకు తెలియనీయకుండా మనం బాగుండాలని, మన జీవితం బాగుండాలని ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారు. మన సుఖంలోనూ కష్టంలోనూ వెన్నంటే ఉంటారు. వాళ్ళు పస్తులున్నా మన కడుపు నిండాలని చూస్తారు. పిల్లలు, భూదేవంత సహనం ఓర్పు అమ్మది అయితే ఆకాశం అంత ఔన్నత్యం నాన్నది. పిల్లలు, తల్లిదండ్రులు త్యాగానికి నిదర్శనం. వాళ్ళ రుణాన్ని మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. అందుకే పిల్లలు, బ్రతికినంతకాలం వారిని గౌరవిస్తూ వృద్ధాప్యంలో వాళ్ళని మన పిల్లల్లా చూసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.